నిషా మరియు దిశ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారి చిన్నప్పటి కల నెరవేరబోతుంది. నిషా, మనం ఎప్పుడూ అనుకునేవాళ్ళం కదా మన పెళ్లి ఒకే రోజు అవ్వాలని. కానీ మనం ఒకే ఇంట్లో పెళ్లి చేసుకుని వెళ్తామని ఎప్పుడూ అనుకోలేదు కదా. తెలుసా దిశ, మన పెళ్లి ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకే రోజు అవుతాయి. మన హల్దీ ఫంక్షన్ కూడా ఒకే రోజు అవుతుంది. నిషా, దిశ, త్వరగా రెడీ అవ్వండి. మీ హల్దీ ఫంక్షన్కి టైం అవుతుంది. అమ్మమ్మ మిమ్మల్ని రమ్మంటుంది. అన్నిటికన్నా ముందు దుర్గాదేవి పూజ అవుతుంది. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ మొదలవుతుంది. సరే అమ్మా, మేమిద్దరం ఇప్పుడే రెడీ అవుతాం. గెస్ట్లందరూ వచ్చేసారా? ఆ తల్లి, గెస్ట్లందరూ వచ్చారు. అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ అంజలి, సౌమ్య, రాధిక ఎక్కడుండిపోయారో? మన హల్దీ ఫంక్షన్కి వాళ్ళు వస్తానని అన్నారు కదా. నిషా, రాధికనెందుకు పిలిచావు? నీకు తెలుసు కదా రాధిక సరిగ్గా నీతో మాట్లాడదని. తన నేచర్ నాకు అస్సలు నచ్చదు. మిగతా వాళ్ళందరినీ పిలవాల్సింది కదా. నేనైతే నా స్పెషల్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాను, అందరినీ పిలవలేదు. రాధిక రావడమైతే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకేం చేస్తాం ఇప్పుడు? పిలిచిన తర్వాత తప్పదు కదా. ఇలాంటి పెళ్ళిళ్ళు అవి ఫంక్షన్లు ఫ్రెండ్స్ని పిలవడం మంచిదే కదా. అమ్మా, నేను తన్ని పిలవలేదు. మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నప్పుడు తను అన్నది, నేను కూడా నీ హల్దీ ఫంక్షన్కి వస్తాను అని. నన్ను పిలువ్వా అంది. తనంతట తానే వస్తానని అన్నప్పుడు మరి అయితే సరే రా అన్నాను. కానీ తను వస్తుందని అయితే నాకు అనిపించట్లేదు. తనకి చాలా పొగరెక్కువ. డబ్బున్న పిల్ల కదా, డబ్బుందని తనకి చాలా పొగరెక్కువ. నిషా, దిశ, త్వరగా రెడీ అయ్యి కిందికి రండి. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. మీ అమ్మమ్మ పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను. మీరు కూడా తయారయ్యే త్వరగా రండి. నిషా, దిశ ఇద్దరూ పసుపు బట్టలు వేసుకొని రెడీ అయిపోతారు. ఇద్దరూ అలా వెళ్ళి బయటికి చూసేసరికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేయడం చూస్తారు. అందులో రాధిక కూడా ఉంటుంది. నాకు తెలుసు తను వస్తుందని. నాకైతే తను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. సర్లే వదిలే ఇంకా. ఈరోజు మన హల్దీ ఫంక్షన్. ఆమె గురించి మన మూడెందుకు పాడు చేసుకోవడం. చాలా కంగ్రాచులేషన్స్ నిషా, దిశ. నాకు తెలిసింది మీరిద్దరూ ఒకే ఇంటికి వెళ్తున్నారని. చూసుకోండి, మీ హస్బెండ్ నిషాని దిశ, దిశాని నిషాగా అనుకొని ప్రాబ్లమ్స్ వస్తాయేమో. మీరిద్దరూ ఎక్స్చేంజ్ అయిపోగలరు. ఇలాంటి పనికిమాలిన జోకులు ఇప్పుడే వెయ్యాలా? నువ్వు అందుకనే వచ్చావు? అరే ఏం పర్లేదు దిశ, తన మన గెస్ట్. పద, అమ్మమ్మ పిలుస్తుంది. మనం పూజ చేసుకొని అప్పుడు వద్దాం. రండి పిల్లలు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడ ఆశీర్వాదంతో అన్ని కష్టాలు తీరిపోతాయి మరియు అనుకున్న పనులన్నీ అవుతాయి. అమ్మవారికి మీరిద్దరూ దండం పెట్టుకోండి, మీ పిల్లలు సుఖశాంతులతో అవ్వాలని. ఇటు చూడు, ఈ పసుపే మీకు రాస్తారు. నిషా, దిశ వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజలు చాలా బాగా అవుతాయి. వారి కోసమని చిన్న మందిరం కూడా కట్టించారు. నిషా, దిశ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అమ్మ ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడ రాధిక మనసులో ఇంకేదో జరుగుతుంది. మీరు ఎంతైనా దండం పెట్టుకోండి, మీ పసుపు ఫంక్షన్ మటుకు నేను అస్సలు సరిగ్గా జరగనివ్వను. నిషా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని సొంతం చేసుకున్నావు. నిన్ను రోహన్ని ఇష్టపడేదాన్ని, కానీ రోహన్ నాలాంటి డబ్బున్నదాన్ని వదిలేసి నిన్ను చేసుకుంటున్నాడు. ఇది నేను ఎప్పటికీ భరించలేను. రోహన్ నా ఫ్రెండ్. నేను తన్ని చాలా ఇష్టపడేదాన్ని, కానీ నువ్వు తనకు వైఫ్ అవ్వబోతున్నావు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. నేను పసుపులో ఏం కలుపుతానంటే అది రాయగానే నీ ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేయాలి. ఎంత ఘోరమైన ఎలర్జీ అంటే మీరిద్దరూ మండపంలో అసలు కూర్చోలేరు. రాధిక అందర్నీ తప్పించుకొని పసుపులో ఎలాంటి పదార్థం కలుపుతుందంటే తను అనుకున్నది జరుగుతుందని తను అనుకుంటుంది. కానీ అలా జరగలేదు. అందరూ పసుపు ఫంక్షన్లో ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు. కానీ అమ్మ అప్పుడే వస్తుంది. పిల్లలు, పసుపు రాసుకునే ముందు నుదుటిన, చేతులకి, కాళ్ళకి నూనె రాసుకోండి. ఇది అమ్మవారి ఆశీర్వాదం. దీంతో మీ రంగు, రూపం ఇంకా మెరుగవుతాయి. అలాగే అమ్మా. దురద నుండి బయటపడినప్పుడు వస్తుంది అసలైన మెరుగు. పద రాధిక, మనం డాన్స్ చేద్దాం. చూడే, మ్యూజిక్ స్టార్ట్ అయింది. నిషా, దిశకు పసుపు రాయడం మొదలైంది. ఆహా, మన క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్ళి కదా. హల్దీ ఫంక్షన్లో నేను చాలా డాన్స్ వేస్తాను. నాకు అర్థం కావట్లేదు ఈ రాధిక ఈరోజు ఎందుకింత ఆనందంగా ఉందో. మనమంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు కదా. మంచిదే కదా, సెట్ అయిపోయింది. మన హల్దీ ఫంక్షన్లో తనే హైలైట్ చేస్తుంది. నిషా, దిశ నూనె రాసుకున్నారు మరియు పసుపు రాయడం మొదలైంది. రాధిక అలా చూస్తుంది. నిషా, దిశ పైన పసుపులో కలిపిన ఆ పదార్థం యొక్క ప్రభావం అయితే అస్సలు లేదు. వాళ్ళిద్దరూ సాఫీగా కూర్చున్నారు. ఇదెలా అవుతుంది? నేనైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చాలా కాస్ట్లీ మందు కొన్నానే. వీళ్ళకైతే అసలు ఎఫెక్టే అవ్వలేదు. వాళ్ళిద్దరంత చక్కగా కూర్చున్నారు. అమ్మాజీ,
నేను దేవుడి దగ్గర ఒక గిన్నెతో నూనె పెట్టాను నిషా దిశాకి పసుపు రాసినప్పుడు రాయడానికి. ఆ నూనె అక్కడ లేదు. తెలీదు అసలు ఎవరు తీసుకెళ్లారో. మీరెక్కడైనా చూసారా? లేదు కోడలా, నేనైతే ఎక్కడా చూడలేదు. అమ్మా నువ్వే కదా నూనె మాకిచ్చి వెళ్ళావు. మేము ఆ నూనె రాసుకున్నాము. మీరే కదా అన్నారు ఆ నూనె అమ్మవారి ఆశీర్వాదమని. నేనిప్పుడు ఆ నూనె తెచ్చి ఇచ్చాను నీకు. నేను చాలా సేపటి నుంచి అదే గిన్నె వెతుకుతున్నాను. అమ్మా ఇప్పుడే ఇచ్చావు కదా, పసుపు రాయడం స్టార్ట్ అవ్వకముందు. అప్పుడే కదా ఇచ్చి వెళ్ళావు. ఇదిగో ఇక్కడే ఉంది గిన్నె. ఇది ఎలా అవుతుంది అసలు? ఈ గిన్నె మందిరం నుంచి నేను తేవకపోతే మరి ఏంటసలు? దీని అర్థం స్వయంగా అమ్మవారే వచ్చి మీ ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళినట్టుంది. ఎంత మంచి రోజు ఇది! మీ ఇద్దరికి చాలా చాలా మంచి ఆశీర్వాదం. ఈ రోజు అమ్మవారే స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయుష్మాన్ భవ పిల్లలు. స్వయంగా అమ్మవారే మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇక్కడి నుంచి వెళ్ళింది. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. ఇంకా చూడండి, మీ ఇద్దరి పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అంతా సవ్యంగా జరుగుతుంది ఆవిడ ఆశీర్వాదంతో. రాధిక చాలా కంగారు పడిపోతుంది. మనసులోనే అమ్మవారికి క్షమాపణ కోరుకుంటుంది. అమ్మ తల్లి, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇంక ఎవరిని ఎప్పుడు ద్వేషించనమ్మా. నాకు తెలుసు నేను ఈరోజు నిషా దిశ మీద కోపంతో వాళ్ళకి హాని కలగాలని కోరుకున్నాను. కానీ మీరు మీ శక్తితో అలాంటిది జరగకుండా చూసుకున్నారు. నిషా దిశకి ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసినమ్మా. నన్ను క్షమించు తల్లి. నేను ఇంకెప్పుడు అలా చేయనమ్మా. రాధిక కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. స్వయంగా అమ్మవారే ఆమెను క్షమించారు. రాధిక తను చేసిన తప్పు తెలుసుకుంది. రాధిక చాలా సంతోషంగా అందరితో పసుపు ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తుంది. రాధికలో కనిపించిన ఈ మార్పును చూసి నిషా దిశ కూడా చాలా సంతోషించారు. మరియు అమ్మవారి ఆశీర్వాదంతో నిషా దిశ యొక్క పెళ్లి ఏ ఆటంకం లేకుండా ఘనంగా జరుగుతుంది. మీరా, ఓ మీరా, వెళ్ళు, తొందరగా ఆటా తీసుకురా. నేను తొందరగా రోటీలు చేస్తాను. లేదమ్మా, నేను వెళ్ళి తీసుకురాను. నేను నా చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను. ఏంటి, పొద్దు పొద్దున్నే మళ్ళీ గోరింటాకు పెట్టుకుని కూర్చున్నావు? చాలా పెద్ద దొంగవు నువ్వు. పనిలో నాకు సహాయం చేయలేనని గోరింటాకు పెట్టుకుని చూపిస్తున్నావా? వెళ్ళు, తొందరగా వెళ్ళి చేతులు కడుక్కొనిరా. నాకు పనికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. మా ఈ రోజుకొద్దమ్మా. చూడు, నేనెంత కష్టపడి ఎంత అందమైన డిజైన్ పెట్టుకున్నానో. అప్పుడు తన కన్ను మీరా చేతుల మీద పడింది. తన కోపం నెమ్మదిగా పోయింది. తను మీరాతో ఇలా చెప్పింది. అరే వా మీరా, నువ్వు చాలా బాగా పెట్టుకున్నావు. అవునమ్మా, ఆ శాంతి అక్క నాకు డిజైన్ బుక్ ఇచ్చింది. అందులో చాలా అందమైన డిజైన్లున్నాయి. అంతే, నేను దానిలో చూసే పెట్టుకున్నాను నేను. హా, బావుంది. కాని నాకు ఓఫో, మళ్ళీ నీ మాటలతోనే గడిపేస్తున్నావు. చూడు, నాకు లేట్ అవుతోంది. నువ్వేమో గోరింటాకు పెట్టుకుని మహారాణిలా కూర్చున్నావు. అమ్మా, నువ్వెందుకు ఇంతగా కంగారు పడుతున్నావు? 1-2 గంటల్లో నేను మెహందీ తీసేస్తాను. తర్వాత నేను ఇంటి పనంతా చేస్తాను. మీరా మాటలు నమ్మి కావేరి పనికి వెళ్తుంది. తను సొసైటీలో ఉన్న పెద్ద ఇంట్లో పనిచేస్తుంది. ఆ పనివల్లే కావేరి మీరాల జీవితం గడుస్తోంది. కావేరి భర్త కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పట్నుండి బాధ్యతంతా కావేరిదే. మీరా ఇంటి పనులన్నింటిలోనూ సహాయం చేస్తుంది. మీరాకు గోరింటాకంటే చాలా ఇష్టం. మీరా వాళ్ళ ఇంటి వెనక పెరట్లో గోరింటాకు మొక్కలెన్నో నాటింది. వాటిని చాలా జాగ్రత్తగా చూస్తుంది. మీరా తన చేతులతోనే గోరింటాకు రుబ్బుకొని తన చేతులకు పెట్టుకుంటుంది. ఒకరోజు, మీరా, మనం ఈ స్థలంలో కొంచెం వ్యవసాయం చేసుకుందాం. ఈ గోరింటాకు మొక్కల వలన కొంచెమే సంపాదనొస్తుంది. వ్యవసాయం చేస్తే కొంచెం డబ్బులొస్తాయి. లేదమ్మా, నా గోరింటాకు చెట్లను అస్సలు ముట్టుకోవద్దు. బజార్ నుండి గోరింటాకు కొనుక్కోవడానికి డబ్బులే లేవు మన దగ్గర. వాటిని అలా వదిలేయ్. అలా చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది మీరా. కావేరి తన తలపై చెయ్యి వేసి ఇలా చెప్తుంది. మీరా, నాకు తెలుసు నీకు గోరింటాకంటే ఎంత ఇష్టమో. కాని మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఎంత కష్టమో. నాకంతా తెలుసు. సరే, ఏం చేస్తావో చెయ్యి. అలా చెప్పి మీరా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావేరికి అలా చేయాలనిపించలేదు. తను మీరా గోరింటాకు చెట్లని ఏం చేయలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఎక్కువగా పనిచేయడం వల్ల కావేరి ఆరోగ్యం దెబ్బతింది. చాలా తొందరగా ఆరోగ్యం పాడైంది. అప్పుడు మీరా ఇలా అంటుంది. అమ్మా, నువ్వుండు, నీకు బాలేదు. రాత్రి కూడా పడుకోలేదు. పనికి నేను వెళ్తాను. వద్దు మీరా, నువ్వెలా? వద్దు వద్దు, నాకు బానే ఉంది, నేనెళ్తాను. కావేరి పైకి లేచి నడవడానికి ప్రయత్నించింది. అనుకోకుండా తనకు కళ్ళు తిరిగాయి. మీరా తన పరిస్థితి చూసి మంచంమీద పడుకోబెట్టి ఇలా చెప్తుంది. చాలమ్మా,
నువ్వు విశ్రాంతి తీసుకో, పనికి నేను వెళ్తాను. కావేరి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. కాని నిజానికి తనకు మంచి వైద్యం అవసరం. దానికి డబ్బుల్లేవు. రెండో వైపు మీరా రోజూ పనికి వెళ్తుంది. తిరిగి వచ్చి ఇంట్లో పనంతా కూడా చేస్తుంది. ఈ పనుల వల్ల తనకు గోరింటాకు పెట్టుకోవడానికి సమయం దొరికేది కాదు. మీరా, ఇన్ని రోజులయ్యింది నువ్వు గోరింటాకు పెట్టుకోలేదు. హామ్మా, పెట్టుకోవాలని లేదు. అవునా, నీకు గోరింటాకు పెట్టుకోవాలని లేదా? నాకంతా తెలుసు. నేనెప్పుడ్నుంచి పడుకున్నానో అప్పణ్నుండి బాధ్యతంతా నీమీదే పడిపోయింది. ఇంక చాలు, విశ్రాంతి ఎక్కువైంది. మీరా, వెళ్ళు. నువ్వెళ్ళు, గోరింటాకు పెట్టుకో. ఈరోజు పనికి నేనెళ్తాను. లేదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను చేస్తానంతా. నేను నిజం చెప్తున్నాను. నేను పెద్దదాన్నయ్యాను. నాకేమి గోరింటాకు పెట్టుకోవాలని లేదు. అలా చెప్పి మీరా పనికోసం ఇంటినుండి బయలుదేరింది. కావేరి కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. మీరా సొసైటీలో చాలా ఇళ్లల్లో పనిచేస్తుంది. అందులో ఆర్తి వాళ్ళిల్లు ఒకటి. వాళ్ళింట్లో పండగ జరుపుకోవడానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆ పండగ ఏర్పాట్లలో మీరా కూడా సహాయం చేస్తుంది. వాటి మధ్య, అరే అదేలా, మా బంధువులందర్నీ పిలిచాను, మరియు నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నేను వాళ్ళకేం చెప్పాలి? చాలాసేపు ఫోన్లో అలా మాట్లాడి ఫోన్ పెట్టింది ఆర్తి. తన దిగులును చూసి మీరా ఇలా అడిగింది. ఏమైంది మేడంగారు, మీరు కంగారుగా కనిపిస్తున్నారు? అవును మీరా, చాలా పెద్ద సమస్య. రేపు ఫంక్షన్ ఉంది. నేను గోరింటాకు పెట్టడానికి వీళ్ళందర్నీ పిలిచాను. కాని చివరి నిమిషంలో వీళ్ళు మోసం చేశారు నన్ను. రేపు రాలేమని చెప్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంత త్వరగా ఎవరొప్పుకుంటారు గోరింటాకు పెట్టడానికి? మేడంగారు, నేను కూడా గోరింటాకు చాలా బాగా పెడతాను. అరే అవును, కావేరి నాకొకసారి చెప్పింది నువ్వు గోరింటాకు చాలా బాగా పెడతావని. అయితే నేను కంగారు పడనక్కర్లేదు. చూస్తున్నావు కదమ్మా, చాలా చేతులకు పెట్టాల్సుంటుంది. ఇంకా గోరింటాకు కూడా చాలా అవసరమవుతుంది. మీరు కంగారు పడకండి మేడంగారు, నేనంతా బానే చేస్తాను. చాలా రోజుల తర్వాత మీరా మొహంలో ఆనందం కనిపించింది. తన ఇంటికి వెళ్లి తన తోటలో ఉన్న గోరింటాకులను కోసి తన చేతులతో తనే రుబ్బుతుంది. ఇదంతా చూసి కావేరి మీరాతో ఇలా చెప్తుంది. మీరా, సాయంత్రం అవుతోంది. గోరింటాకు పెట్టుకోకు, వాతావరణం చాలా చల్లగా ఉందమ్మా. అరే, ఈ గోరింటాకు నాకోసం కాదమ్మా, 5వ ఫ్లోర్లో మేడంగారున్నారు కదా, రేపు వాళ్లకు పెట్టడానికి. అవునా, కాని జాగ్రత్తమ్మా, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. తప్పు చెయ్యకు. నువ్వేం ఆలోచించొద్దు. గోరింటాకు పెట్టడంలో నేనెప్పుడూ తప్పు చెయ్యను. మీరా గోరింటాకును తయారుచేసి తర్వాతి రోజు ఆర్తి ఇంటికి వెళ్ళింది. తను గోరింటాకును ఒక కోన్లో వేస్తుండగా అక్కడ ఆర్తి స్నేహితురాలు ఒకళ్ళు, ఆర్తి, ఎవర్ని పిలిచావు నువ్వు? నీకు పార్లర్ నెంబర్ ఇచ్చాను కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడలేదా? మాట్లాడాను, కానీ వాళ్ళ ఆఖరి నిమిషంలో రాలేమన్నారు. నువ్వు కంగారు పడకు, తిను మీరా, మా ఇంటి పనిమనిషి కావేరి ఉంది కదా, వాళ్ల కూతురు. చాలా మంచిగా గోరింటాకు పెడుతుంది. ఉఫ్ఫో ఆర్తి, పార్లర్ విషయం వేరు. వాళ్ల మెటీరియల్ అంతా బ్రాండెడ్గా ఉంటుంది. గోరింటాకు పండడానికి గ్యారంటీ ఉంటుంది. ఇంకా నాకర్థం కావడం లేదు, వీళ్లకసలు లెవెల్ అంటూనే లేదు. ఏదైనా తేడా జరిగితే? మీరేం కంగారు పడకండి మేడంగారు, ఈ గోరింటాకు నేనే స్వయంగా తయారుచేశాను. మా దగ్గర చాలా గోరింటాకు చెట్లున్నాయి. దీనివల్ల మీ చేతులకు ఎటువంటి హాని జరగదు. లేదమ్మా లేదు, సారీ ఆర్తి, నేను నా చేతులకు ఎటువంటి రిస్కు తీసుకోలేను. మీరు పెట్టుకోండి, నేను పార్లర్కే వెళ్తాను. అలా చెప్పి ఆర్తి స్నేహితురాలు శాలిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆర్తి మీరాకు పని మొదలుపెట్టమని చెప్పింది. అరే వా, నమ్మి తీరాలి, ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పెట్టింది. పార్లర్లో పెట్టినట్టుగా ఈ రంగొస్తుందని ఈ గోరింటాకు మీద నాకు నమ్మకం లేదు. ఇంక చాలు ఆపు శాలిని, మెహందీ రంగు ఎలా ఉంటుందో రేపట్లోగా తెలుస్తుంది కదా. చిన్నపిల్ల, తననలా భయపెట్టకు. అరే నేనేమన్నాను? నా చేతులైతే ఏమీ పాడవో, మీరు పెట్టుకోండి, మీకు తెలుస్తుంది. శాలిని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మీరా పెట్టిన గోరింటాకుపై తనకస్సలు నమ్మకం లేదు. శాలిని చెయ్యి మీద రియాక్షనొచ్చింది. తన అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. మర్నాడు మీరా ఇంటి దగ్గర, అయ్యో మేడంగారు, మీరూ ఇక్కడ? మీరే కదా ఈరోజు పనికి రావద్దని చెప్పారు. నేనందుకు రాలేదు. ఆహా, నువ్వు నిన్న చాలా అలసిపోయావు, అందుకే నేను రావద్దని చెప్పాను. నేనిక్కడికి నిన్ను పనికి పిలవడానికి రాలేదు, వేరే పనిమీదొచ్చాను. లోపలికి రమ్మనవా? అయ్యో క్షమించండి మేడంగారు, రండి, లోపలికి రండి. ఆర్తిని చూసి కావేరి కూడా లేచి నిలబడింది. ఆర్తితో పాటు శాలిని కూడా వచ్చింది. మీరా వాళ్ళిద్దరికీ నీళ్ళిచ్చి ఇలా చెప్తోంది. తీసుకోండి మేడంగారు, మెహందీ బాగా పండిందా మేడంగారు? అది నేను కాదు, శాలిని చెప్తుంది. శాలిని తన చేతులను మీరాకు చూపించింది. తన చేతులపై చాలా చోట్ల బొబ్బలొచ్చాయి. అది చూసి మీరా అడుగుతుంది. అయ్యో, ఇదేంటి మేడంగారు? నేను నీతో గోరింటాకు పెట్టుకోలేదు, ఇంకా నిన్ను అవమానించాను.
దానికే నాకు శిక్ష పడింది. నేను చాలా పెద్ద పార్లర్కి వెళ్లి గోరింటాకు పెట్టించుకున్నాను. నేను వాళ్లతో చాలా గట్టిగా చెప్పాను మెహందీ రంగు చాలా బాగా రావాలని. దానివల్ల ఇందులో ఏమేం కలిపారో తెలియదు నాకు. అందుకే నా చేతులకిలా జరిగింది. ఇంకోవైపు నీ గోరింటాకు నువ్వు పెట్టిన రంగు వేరు, వాళ్లకు వచ్చిన రంగు వేరు. చూడు, ఆర్తి చెయ్యి చూడు ఒకసారి. ఆర్తి తన చేతులను ముందుకు చూపింది. దానిపై మీరా పెట్టిన గోరింటాకు చాలా మంచి రంగొచ్చింది. ఆర్తి కావేరి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. చాలు కావేరి, నువ్వు మీరా చేత ఇటువంటి ఇంటి పనులన్నీ చాలా చేయించావు. కాని ఇప్పుడు తనేం చేయాలనుకుంటుందో అదే చేయనివ్వు. అంటే మీరేం చెప్తున్నారు మేడంగారు? తను మా అందరికీ గోరింటాకు పెట్టింది కదా. నా స్నేహితురాలికి బ్యూటీ పార్లర్ ఉంది. తనకు మీరా యొక్క పని, తన మెహందీ క్వాలిటీ అన్నీ నచ్చాయి. తను మీరాకి అక్కడ పని ఇవ్వాలనుకుంటోంది. మీరాకు మంచి జీతం కూడా వస్తుంది. మరియు మీరా వాళ్లతో పాటు అక్కడే ఉంటే ఇంకా పార్లర్ పనులెన్నో నేర్చుకుంటుంది. ఆర్తి మాటలు విని కావేరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను చేతులు జోడించి ఆర్తికి ధన్యవాదాలు తెలుపుకుంది. మీరా కూడా ఆనందపడింది. తనకి గోరింటాకంటే ఎంత ఇష్టమో ఆ కోరికను నెరవేర్చుకుంది. ఇంకా వాళ్లమ్మకు కూడా మంచి వైద్యం అందించడానికి అన్ని విధాలా సహాయపడుతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.